ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దినఫలాలు కార్యక్రమంలో 5వ తారీఖు సోమవారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు అష్టమంలో సంచరించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బయటపడటం అనేది ఉంటుంది. శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది సకాలంలో అందలేకపోవటం కూడా ఉంటుంది. మీ మనసు గజిబిజిగా పెట్టుకుని దాని యొక్క చిరాకు పరాకు ఇంటి సభ్యుల మీద చూపించి తద్వారా ఇంట్లో ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించడంలో ఈరోజు మీరు ముందుండటం అనేది ఉంటుంది. అయితే ధనం విషయంలో మాత్రం ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా సాగిపోవటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. మీరు మీ యొక్క రహస్య ప్రవర్తన అది ఇంటి సభ్యుల మీద ప్రభావం చూపించడం అనేది కూడా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి వ్యాపార వ్యవహారాల్లో అయితేనేమి చాలా తెలివిగా వ్యవహరించి ఇబ్బందులు నష్టాల నుంచి తప్పించుకోగలగటం అనేది అయితే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు అన్ని విధాల పోషాకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. అయితే మీ కింద పనిచేసే వారి దగ్గర కానీ లేదా ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గర కానీ మీరేవైతే రహస్యాలని వెల్లడిస్తారో అవి ఈరోజు 10 మందికి చేరే ప్రమాదం అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు మాట పడవలసిన అవసరం కూడా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మీరు మీ యొక్క రహస్యాలని మనసులోనే ఉంచుకోవటం అనేది మంచిది. అలాగే మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కూడా 10 మంది దగ్గర చర్చించడం వల్ల వాటిలో ఎవరో ఒకరు జోక్యం చేసుకుని మిమ్మల్ని సమస్యలకి గురి చేయడం అనేది కూడా ఉంటుంది. కనుక ఆ విషయాల్లో మీరు జాగ్రత్త పడటం అనేది అవశ్యము. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఈరోజు మీకు కావాల్సిన గౌరవ మర్యాదలు అయితేనేమి ఆర్థిక అవసరాల తీర్పు అయితే కానీ అవన్నీ కూడా సక్రమంగానే ఉండటం అనేది కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. సంతాన విషయంలో అయితేనేమి భార్యాభర్తల వ్యవహారాలు అయితేనేమి తోడబుట్టిన వారితో మనం ప్రవర్తించే విధానం అయితేనేమి వీటిలో ఏవో రకమైన పొరపాట్లు రావటం అనేది కూడా ఉంటుంది. దాని ద్వారా మనకి మానసికంగా అశాంతి అనేది కూడా కలుగుతుంది. ఇక శారీరక పటుత్వం కూడా అంతంత మాత్రంగానే ఉండటం అనేది ఉంటుంది. ఆర్థిక విషయాలు కానీ ఉద్యోగ విషయాలు కానీ అవి బలోపేతం అవటం అనేది ఉంటుంది. ఇక ఇతరత్ర అన్ని విధాల పోషాకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో కూడా ఈరోజు విజయం లభించడం అనేది ఉంటుంది. మాతృవర్గీయుల ద్వారా ఏవో రకమైన మాట పట్టింపులు ఎదుర్కొనే స్థితి అయితే కనుక ఉంటుంది. ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన ఏవైనా కూడా చేతికి సకాలంలో లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం కలహాలు అలాగే అపార్థాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనబడతాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ విషయాల్ని మీరు మరీ ఎక్కువ పరిశీలనలోకి తీసుకోకపోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి ఈరోజు చిత్త చాంచల్యం పెరుగుతుంది. ఒకటి చేయబోయి మరొకటి చేస్తున్నామనే చందాన్న ఉంటుంది. అయ్యగారి బొమ్మ గీయబోతే కోతయింది అన్న చందాన్న వీరు ఈరోజు చేసే ఏ పనైనా కూడా అది ఎంతో కొంత నవ్వుల పాలకి దారి తీయటం అనేది కూడా ఉంటుంది. అలాగే జీర్ణకోశ కానీ ఊపిరితిత్తులు కానీ వీటికి సంబంధించిన అనారోగ్యాలు కూడా కొంత తీవ్ర రూపం దాల్చడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
తులారాశి వీరు ఈరోజు చాలా విషయాల్లో ఆనందకరమైన పరిస్థితులని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఎవరైతే వీరి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నారో వారు వీరి పట్ల ఈరోజు కృతజ్ఞతల్ని వెల్లడించేలాగా, వీరికి భవిష్యత్తులో చేదోడు వాదోడుగా నిలిచేలాగా అందుకు తగిన పరిస్థితులు అయితే ఈరోజు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఇంకా రాతకోతల విషయంలో అయితేనేమి, ఇతరులకు మధ్యవర్తిత్వం ఉండే విషయంలో అయితేనేమి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంటుంది. ఇక శారీరక శ్రమతో ఎవరైతే పనులు చేసేవారు ఉంటారో వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాల వ్యయం ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా ఆ వస్తువు రూపాయి అయితే మీరు దాని మీద 5 రూపాయలు వెచ్చించడం అనేది, తర్వాత పశ్చాత్తాపడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కనుక డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది ఎంతైనా అవసరం అనేది ఉంటుంది. ఇక గృహానికి సంబంధించిన విషయం అంటే ఏదైనా శంకుస్థాపన అనుకోండి, లేదా గృహ నిర్మాణానికి ఉపక్రమించడం అనుకోండి, లేదా కొత్తగా స్థలాలు అలాంటివి ఏమైనా కొనుగోలు చేసే విషయాల్లో అయితే మీకు ఈరోజు ఒకంత ముందుకెళ్లేందుకు సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ధనుర్రాశి వారికి అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది. డబ్బు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా అది వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోవటం కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది. స్థిరంగా మిగిలేది ఒక పేరు తప్ప డబ్బు కాదు అనేది మళ్ళీ మరోసారి మీ అనుభవంలోకి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఏదో విధంగా కొంత అశాంతిగా ఉండటం అనేది, లేదా మన పట్ల అసంతృప్తితో ఉండటం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు లాభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల చేపట్టే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చెందడం అనేది ఉంటుంది. ఎవరో ఒకరి సహాయ సహకారాలు పొంది ఆయా ఎంచుకున్న కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడ బంధువుల సయోధ్యం మీకు మెండుగా లభించడం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎముకలు, కీళ్ళు, నరాలు, వెన్నుపూసలకు సంబంధించినవి కొన్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. మధుమేహగ్రస్తులు కొంతవరకు వాటిని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా అలానే ఉంది. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ, వీరి పట్ల ఇన్నాళ్ళు ఎవరైతే నమ్మకంగా వ్యవహరించారో వారు ఈరోజు వీరి పట్ల కొంత శత్రుత్వాన్ని కనబరచడం కానీ, ఇలా ఊహించని మార్పులు అయితే వీరికి ఎదుర్కోవడానికి కూడా ఉంది. ఇక చేసే వ్యాపారాల్లో మందకోడితనం అనేది ఉంటుంది. రావాల్సిన లాభాలన్నీ కూడా నిదానంగా రావటం అనేది ఉంటుంది తప్ప వీరు ఆశించినంత పురోగతి అయితే కనబడదు. అయినప్పటికీ కూడా దైవవశాత్తు వారు ఎంచుకున్న పనుల్లో ఏదో విధంగా బయటికి రావటం అనేది కూడా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి, దూర ప్రయాణాల్లో అయితేనేమి, పుణ్యక్షేత్ర సందర్శనలో అయితేనేమి ఏవో రకమైన కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. మూల్యమైన వస్తువులన్నీ కూడా ఏదైనా ఒక మూల్యమైన వస్తువు పోగొట్టుకోవడం కూడా సంభవించవచ్చు. కనుక మొబైల్ ఫోన్స్ కానీ, ఇతర అవసర వస్తువులు కానీ కొంత జాగ్రత్తగా చూసుకోవటం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక సమయానికి తినటం, సమయానికి నిద్రపోవటం అనేది కూడా చాలా ముఖ్యం. వీరు అకాల భోజనం వల్ల అయితేనేమి, అకాల నిద్ర వల్ల అయితేనేమి శారీరకంగా చాలా ఇబ్బంది పడటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే ఈ పార్శ్వపు తలనొప్పి అనేది ఉంటుందో అది ఈరోజు ఒకంత ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కొంత వీరి యొక్క మార్పులు అనేది చాలా అవసరం అనేది చెప్పవలసి ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు.